ఒకటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక, మనల్ని బలపరచును గాక, మనల్ని నిలబెట్టును గాక, మనల్ని పడకుండా దేవుడు కాపాడును గాక. ఆమేన్. కొన్ని వారాలుగా 2 వారాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి పడకుండా జాగ్రత్తగా నీవు కాపాడుకో, నువ్వు చూసుకో. ఎందుకు పడిపోతూ ఉన్నారయ్యా అనంటే 5వ వచనంలో మనకు ఆయన మాట్లాడుతున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరించబడిరి. ఎందుకు పడిపోతూ ఉన్నారయ్యా కారణం అని అంటే ఆయన అంటూ ఉన్నారు, చాలామంది ఐగుప్తు నుంచి బయలుదేరారు. అక్కడ లేఖనము సెలవిస్తుంది, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేని కారణముగా జరిగిన విషయం ఏమిటనంటే చాలామంది పడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. పడిపోయి వారు ఆకు రాలినట్లు రాలిపోయారని లేఖనము సెలవిస్తుంది. దేవునికి ఎవరు ఇష్టమయ్యానంటే నిలబడ్డవారే ఆయనకి ఇష్టం. హల్లెలూయా. ఎందుకు నిలబడ్డవారు ఇష్టమనంటే ఆయన అనేక శోధనలను జయించి నిలబడి ఆయన మనకు చూపించారు. హల్లెలూయా. ఏ విధముగా నిలబడాలి ఆయన చూపించారు మనకి. వచ్చి ఆయన నువ్వు నిలబడు అని చెప్పలేదు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏ విధముగా నిలబడాలో నిలబడి చూపించిన తర్వాత నువ్వు ఈ విధముగా నిలబడి ఉంటే నువ్వు నాకు ఇష్టరాలుగా ఉంటావు అని ఆయన మాట్లాడారు. హల్లెలూయా. ఈరోజు మనం నిలబడి ఉన్నామా, పడిపోయి ఉన్నామా? అపోస్తలుడైన పౌలు గారే కాదు, మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అంతము వరకు సహించుకున్న వాడే రక్షణ పొందును. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం రక్షణ అంటే బాప్తిస్మముతో అయిపోయిందని అనుకుంటూ ఉన్నాం. రక్షణ అంటే వాక్యం చదివేస్తే అయిపోయిందని అనుకుంటూ ఉన్నాం. రక్షణ అంటే ప్రార్థన చేస్తే అయిపోతుందని అనుకుంటున్నాం. కాదు. రక్షణ అనేది అంతము వరకు నువ్వు సహించి నువ్వు కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకుంటూ ఉన్నారు అనంటే నిలబడిన వారే కాపాడుకోగలరు. హల్లెలూయా. నువ్వు పడిపోయావంటే నీ రక్షణ నీ దగ్గర ఉండదు. పడగొట్టేవాడు సాతానుడు, నిలబెట్టేవాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నిలబడుతూ ఉన్నావా, పడిపోయి ఉన్నావా? నిలబడాలంటే నీ దగ్గర నా దగ్గర ఉండవలసింది మొట్టమొదటి ఏమిటంటే ఆయన వాక్యం నీ దగ్గర నా దగ్గర ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా ఏమి ఉండాలి అనంటే వాక్యానికి తగినట్టుగా ప్రార్థనా జీవితం ఉండాలి. నీలో వాక్యం ఉండి ప్రార్థనా జీవితం లేకపోతే ఏదో ఒక రోజున సాతానుడు నీ చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి ఆడు నిన్ను పడగొట్టేస్తూ ఉంటాడు. ఈరోజు వాక్యముతో పాటు ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విషయం ఏమిటనంటే ఈ ప్రార్థనతో పాటు వాక్యముతో పాటు నువ్వు నిలబడాలంటే నీలో ఆత్మ ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఈరోజు వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, ఆత్మ పొందుకోలేని వారు చాలామంది పడిపోయి ప్రయాణములో ఆ యొక్క కానాను ప్రయాణము గురికి వెళ్లకుండా మధ్యలో పడిపోతూ ఉన్నారు తల్లి. ఈరోజు పడిపోయేవారు దేవునికి ఇష్టలు కాదు. దేవునికి ఇష్టమైన వారు ఎవరైనంటే నిలబడ్డవారే. హల్లెలూయా. నువ్వు నిలబడాలంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, పరిశుద్ధ ఆత్మను నువ్వు పొందుకొని ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కోసం వినడము కాదు, పరిశుద్ధాత్మ చేసే కార్యాలను నువ్వు చూడడము కాదు, పరిశుద్ధాత్మ అంటే ఈ విధముగా ఉంటారని నువ్వు గ్రహించడము కాదు, పరిశుద్ధ ఆత్మను నువ్వు పొందుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుడు అదే మాట్లాడుతున్నారు, అదే కోరుకుంటూ ఉన్నారు. నువ్వు పొందుకోవాలి, అది నీ వ్యక్తిగతంగా నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నీ యొక్క దేహము దేవాలయం అని నువ్వు ఎరుగవా, దానిలో వాక్యముతో పాటు పరిశుద్ధ ఆత్మ నిలయమని నీవు ఎరుగవా. ఈరోజు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే పడిపోతావు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అందుకే హెస్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు,
నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుము, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను, నేను నీతో మాట్లాడవలెను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన ఏ స్కేలుతోనే కాదు మాట్లాడేది. నరపుత్రుడా అనంటే ఆయన స్వహస్తాలతో తయారు చేయబడిన వాడు నరుడు. హల్లెలూయా. ఆ నరుడితో మాట్లాడుతున్నాడు. ఓ నరపుత్రుడా, నీవు నిలబడాలంటే ఒకటి, నా మాటలు నీలో ఉండాలి, నువ్వు చక్కగా నిలబడాలని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వంకర టింకరగా లేదా ఒక కొద్దిసేపు నిలబడడానికి వీల్లేదు. ఆయన మాట్లాడేది ఏమిటో తెలుసా? ఓ నరపుత్రుడా, నువ్వు చక్కగా నువ్వు నిలబడాలి అంటే ఒకటి, నా మాటలు నీలో ఉండాలి. హల్లెలూయా. నా మాటలు నీలో ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? నా ఆత్మ నీలోనికి వచ్చి ఆ ఆత్మ నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిలబడుతూ ఉన్నావా? ఈరోజు నిలబడే ఆ అనుభవంలో ఉన్నావా? నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను క్రైస్తవురాలు అనుకుంటూ ఉన్నావు. ఈరోజు నిలబడలేకపోతున్నావు. కొంతమంది ఒంటి కాళ్ళ మీద నిలబడేవారు, కొంతమంది వంకరగా నిలబడేవారు, కొంతమంది నిలబడి కొంత దూరం వెళ్ళి పడిపోయేవారు కొంతమంది. అందుకే యెహెజ్కేలుతో ఆయన మాట్లాడుతూ, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడాలంటే ఒకటి, నీలో వాక్యం ఉండాలి. రెండవదిగా ఏమి ఉండాలంటే ప్రార్థన ఉండాలి. మూడవదిగా ఏమి ఉండాలంటే నా ఆత్మ నీలోనికి రావాలి. హల్లెలూయా. అంటే పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మనము పొందుకునే అనుభవంలో మనం ఉంటే ఆ ఆత్మని ఏమి చేస్తుందంటే నిలబెడుతుంది. హల్లెలూయా. అందుకే మొదటి వారం ఆయన మాట్లాడారో వాక్యము నీలో ఉండాలి, రెండవ వారం ఆయన మాట్లాడారు ప్రార్థనలు నీలో ఉండాలి, ఈ వారం ఆయన మాట్లాడుతున్నారు నువ్వు ఆత్మ పొందుకునే విధముగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మ ఏమి చేస్తుందో తెలుసా? అది నిన్ను నిలబెట్టే విధముగా ఉంటుంది. హల్లెలూయా. నిలబెట్టే స్థితిలో ఉంటుంది ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారా? విన్నామండి, గ్రహించామండి, చూసామండి. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళని చూసామండి. వారి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ ఉన్నారండి. నేను మాత్రం చూస్తూనే ఉన్నానండి. నేను మాత్రము దానికోసము పరిశుద్ధాత్మ దేవుని కోసం ప్రయత్నం చేయనండి, ప్రార్థన చేయనండి. నాకు మాత్రం స్వస్థత కావాలండి, నాకు మాత్రం ఆశ్చర్య కార్యాలు కావాలండి, నాకు మాత్రము పరలోక రాజ్యము కావాలండి. ఆయన అంటూ ఉన్నారు, నీలో వాక్యం ఉన్నంత మాత్రాన, నీలో ప్రార్థన ఉన్నంత మాత్రాన నువ్వు అనుకుంటున్నావు పరలోక రాజ్యం కావాలనుకుంటున్నావు. ఆయన మాట్లాడుతున్నారు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఆ యొక్క యాజకుడితో మాట్లాడుతున్నారు. నికోదేముతో మాట్లాడుతున్నాడు. యాజకుడు అయ్యుండి నీవు ఎరుగవా? నీకు తెలీదా? ధర్మశాస్త్రం అనుకుంటూ ఉన్నావు, ప్రార్థన అనుకుంటూ ఉన్నావు. ప్రార్థనతో పాటు ఏమి ఉండాలో తెలుసా? నువ్వు ఆ నీటిలోను ఆత్మలోను కూడా బాప్తిసం. హల్లెలూయా. ఆత్మలో బాప్తిసం అనగా ఏమిటయ్యానంటే యోహాను గారు అంటున్నారు, నా వెనక వచ్చేవాడు, నేను నీటిలో ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు ఆత్మలో బాప్తిసం ఇస్తాడు. హల్లెలూయా. ఆ బాప్తిసమే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం. ఇంకా నువ్వు లేట్ చేస్తూ ఉన్నావు, ఇంకా నువ్వు ఆలస్యం చేస్తూ ఉన్నావు, నువ్వు నిలబడలేకపోతూ ఉన్నావు. ఈ లోక చిన్న విషయాన్ని చూసి పడిపోతూ ఉన్నావు, ఎవరో చెప్పిన మాటలను చూసి నువ్వు వింటూ పడిపోతూ ఉన్నావు, ఒక చిన్న శోధన వస్తే నువ్వు పడిపోతూ ఉన్నావు. నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవురాలివే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, కానీ పడిపోతూ ఉన్నావు. కారణం ఏమిటో తెలుసా? నీలో సంపూర్తిగా చక్కగా నిలబడడం నీకు చేత కావడం లేదు, స్థిరంగా నిలబడడం చేత కావడం లేదు. నువ్వు నిలబడుతూ ఉన్నావు అని అనుకుంటూ ఉన్నావు, కానీ రెండవ రోజు నువ్వు పడిపోతూ ఉన్నావు. నువ్వు చక్కగా నిలబడు. యెహెజ్కేలు, ఒకటి నా మాటలు ఉండాలి, రెండవదిగా ప్రార్థనలు ఉండాలి, మూడవదిగా నా ఆత్మ నీలోనికి వస్తే ఆ ఆత్మ ఏమి చేస్తుందో తెలుసా? ఆ ఆత్మ నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. ఏ విధముగా నిలబెడుతుందో తెలుసా? చక్కగా నిలబెడుతుంది. హల్లెలూయా. ఎవరిని నిలబెట్టారో తెలుసా? పేతురు గారిని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా నిలబెట్టారు. మొదట పేతురుని చూస్తే పేతురుతో అంటూ ఉన్నారు, పేతురు, నిన్ను మనుషులు పెట్టే జాలరుగా నేను తయారు చేస్తాను, అన్ని విడిచిపెట్టి వచ్చేయమంటే విడిచిపెట్టి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత
ఆ యొక్క 3.5 సంవత్సరములు కూడా యేసయ్యను వెంబడిస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో ఆ సముద్రం మధ్యలో వీరుండగా వారు ప్రార్థన ఆలకించి దేవాది దేవుడు నీటి మీద నడుచుకుంటూ వచ్చారు. హల్లెలూయా. నడుచుకుంటూ వచ్చిన తర్వాత పేతురు గారు అంటూ ఉన్నారు, అయ్యా నువ్వు నడిచావు కదా, నీకులాగా నేను కూడా నడవాలని ఆశ కలిగి ఉంది. నువ్వు నిలబడి నడుస్తున్నావు, నేను నిలబడాలని ఉంది. నువ్వు కూడా నడుస్తున్నావు, నేను కూడా నడవాలని ఉంది. ఆశ కలిగి ఉంటే దేవాది దేవుడు కృపామయుడు కాబట్టి, ఆయన స్వరూపములో మనల్ని నిర్మించుకున్నారు కాబట్టి ఆయనతో సమానముగా ఉండడానికి పేతురుతో అంటూ ఉన్నారు, నువ్వు నిలబడి నా దగ్గరికి నువ్వు నడిచిరా. హల్లెలూయా. ఆశ కలిగి ఉన్నాడు. కొంత దూరం నడిచాడో, నడిచిన తర్వాత లోకాన్ని చూసి భయపడ్డాడు. ఎప్పుడైతే లోకాన్ని చూడడం మొదలు పెట్టాడో, భయపడ్డాడో, అక్కడ మునిగిపోవడము ప్రారంభించాడు. ఆ మునిగిపోయిన స్థితిలోంచి పేతురు గారు అంటూ ఉన్నారు, అయ్యా చెయ్యిచ్చి నన్ను రక్షించు, నిన్ను మునిగిపోతూ ఉన్నాను, నిన్ను నశించిపోతూ ఉన్నానంటే ఆయన చెయ్యి పెట్టి పైకి లేవని తీశాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ మునిగిపోయాడు. మొదట ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, యేసయ్యను ఎదుర్కొంటూ ఉన్నాడు, కానీ మునిగిపోయే స్థితిలో ఉన్నాడు. అంటే స్థిరమైన జీవితం అతనిలో లేదు. దేని చూసి భయపడ్డాడంటే లోకమును చూసి, సముద్రమును చూసి, సోదరును చూసి, ఆ యొక్క లోక సంబంధించిన విషయాలను చూసి అతను భయపడి మునిగిపోతూ ఉన్నాడు. నిలబడే స్థితిలో అతను లేడు. రెండవదిగా మనము చూసినట్లయితే దేవాంతి దేవుడు యాకోబు, యోహానును, పేతురును ఆ గెస్సెమనే ఆ కొండ మీద తీసుకువెళ్ళంటూ ఉన్నారు, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, నేను కొంచెం దూరము వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటాను, మీరు మెలకువగా ఉండి నా కోసం మీరు ప్రార్థన చేయండి. మరలా వచ్చారు, 3 సార్లు వచ్చారు. 3 సార్లు కూడా వీరు పడుకొనే ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నారు, వారితో ఏమని మాట్లాడుతున్నారంటే, శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థనలో మెలకువగా ఉండండి. హల్లెలూయా. అంటే పేతురు ఆ సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం ఏమిటంటే, పేతురులో వాక్యం అనేది లేదు. వాక్యమును చూడకుండా లోకాన్ని చూస్తున్నాడు కాబట్టి మునిగిపోయాడు. ఇక్కడ పేతురు 3 సార్లు అబద్ధం ఆడడానికి, 3 సార్లు శోధనలో పడిపోవడానికి గల కారణం ఏమిటంటే, వారి జీవితంలో ప్రార్థన అనేది లేదు. ప్రార్థన లేని కారణంగా ఒక చిన్న పిల్ల వచ్చి అంటుంది, నువ్వు నజరేయుడైన యేసుతో తిరిగిన వాడు శిష్యుడివే కదా అనంటే, ఆ యొక్క పేతురు అంటూ ఉన్నాడు, నజరేయుడైన యేసు అంటే ఎవరో నాకు తెలీదు. పడిపోయాడు. నిలబడే స్థితిలో లేడు, పడిపోయాడు. రెండవసారి కూడా బిడ్డ మాట్లాడింది, అసలు నాకు అతను ఎవరో నాకు తెలియదు. మూడోసారి కూడా మాట్లాడితే అతను అంటూ ఉన్నాడు కదా, శపించుకోవడము తనకు తాను మొదలు పెట్టాడు. అంటే శోధనలో పడిపోయాడు. అంటే దేవుడు తెలుసు, దేవుని వాక్యము తెలుసు, ప్రార్థన తెలుసు, కానీ అతను ఏ స్థితిలో ఉన్నాడంటే స్థిరముగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు వాక్యం ఉండి ప్రార్థన లేదా, ప్రార్థన నుండి వాక్యము లేదా, ఈరోజు నువ్వు పడిపోతావు. నువ్వు చక్కగా నిలబడాలంటే ప్రార్థనతో పాటు, వాక్యముతో పాటు నువ్వు కలిగి ఉండేది ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను చూడడము కాదు, పరిశుద్ధాత్మ కార్యాలు చూడడము కాదు, పరిశుద్ధాత్మ కోసం వినడము కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించడమే పొందుకోవడం. హల్లెలూయా. పొందుకున్న వాడే నిలబడి ఉంటాడు. హల్లెలూయా. అదే ఆయన మాట్లాడుతున్నారు. ఓ ఎహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడాలని అంటే మొదట నా వాక్యము నీలో ఉంటే, వాక్యం ప్రకారముగా నువ్వు జీవిస్తూ ఉంటే నా యొక్క ఆత్మ నీలోనికి వస్తుంది, ఆ ఆత్మ నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఇంకా నువ్వు ఆత్మను పొందుకోలేదమ్మా తల్లి, జాగ్రత్త. ఆత్మ పొందుకోకపోతే ఆత్మ కోసం ప్రార్థన చేసుకో, ఆత్మ కోసం ప్రార్థన చేసుకో తల్లి. సమయాన్ని వృధా చేయకండి. సమయాన్ని వృధా చేస్తూ ఉన్నామో, నీకు ఎన్ని వాక్యాలు తెలిసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన వాడు కాదు తల్లి. ఈరోజు నేను క్రైస్తవు అన్న నువ్వు చెప్పుకుంటూ ఉన్నా, సమాజంలో అందరి దగ్గర గర్వంగా మనం తిరుగుతూ ఉన్నాం, కానీ ఆయన దృష్టిలో సంపూర్ణంగా నిలబడి ఉంటూ ఉన్నావా?
సంపూర్ణంగా నిలబడి ఉండాలి అని అంటే 1 వాక్యము, 2 ప్రార్థన, 3 ఆత్మ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇద్దరు జీవితాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ఆ సముద్రము చూసి భయపడేవాడు, ఒక చిన్న దానిని చూసి భయపడి శోధనలో పడిపోయాడు. కానీ ఒక్కనొక దినాన్న ఆయన ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి మనము చూద్దాం. అపోస్తుల కార్యాలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చదవండి తల్లి. అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సముద్రమును చూసి భయపడిన పేతురు, చిన్నదానిని చూసిన ఆ భయపడిన పేతురు, ఒక రోమా సామ్రాజ్యాన్ని చూసిన ఆ సమాజమును చూసిన బెదిరిపోయిన పేతురు ఒక్కసారి నిలబడి బిగ్గరగా మాట్లాడుతున్నాడట. హల్లెలూయా. మరలా ఒక్కసారి చదువుతాలి. అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను హల్లెలూయా బిగ్గరగా నిలిచాడట. ఎవరు ముందయ్యానంటే 5వ వచనము చదువుతాలి. ఎవరు ముందు నిలబడ్డాడంటే ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. హల్లెలూయా. అంటే భూమి కింద ఉన్న ప్రతి జనాంగములోను, ప్రతి తెగలలోను, ప్రతి యూదులు యెరూషలేము పట్టణంలోనికి వచ్చి నిలబడ్డారు. హల్లెలూయా. వారి మధ్యలో భయపడుతూ ఉన్న పిరికి వాడైన పేతురు నిలబడి బిగ్గరగా లేచి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కారణం ఏమిటయ్యానంటే అక్కడే ఒక్కసారి మనం 4వ వచనములో చూసినట్లయితే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఎందుకయ్యానంటే మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు మేడగదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఆ మేడగది అంతా కూడా ఏమి జరిగిందంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడిపోయింది. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మతో ఎప్పుడైతే పేతురు పొందుకున్నాడు అన్ని భాషలు వచ్చాయో, సమాజం దగ్గర భయపడడం లేదు. సమాజం దగ్గరే కాదు, అనేక మంది ప్రజలు భూమి కింద ఉన్న సమస్త తెగలలోంచి వచ్చిన ప్రజల దగ్గర నిలబడి ధైర్యంగా లేచి నిలబడి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఒకప్పుడు పడిపోయాడు సముద్రాన్ని చూసి, ఒకప్పుడు చిన్నదానిని చూసి పడిపోయాడు. కానీ ఇప్పుడు నిలబడి బిగ్గరగా మాట్లాడడం గల కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు. హల్లెలూయా. మరి ఎన్నడు ఎవరిని చూసి కూడా పేతురు పడిపోలేదు, భయపడలేదు తల్లి. కారణం ఏమిటయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారు ఆయన. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకుంటే, అన్ని భాషలు దేవాది దేవుడు నీకు ఇస్తే, ఆ వాక్శక్తిని నీకు ఇస్తే, నువ్వు చిన్నదానిని చూసి, ఈ సమాజమును చూసి, ఈ చిన్న పాపమును చూసి, ఈ అన్యాచారాలు, ఈ మూఢనమ్మకాలు చూసి నువ్వు పడిపో. వాటి వెంబల నువ్వు వెళ్ళవు. నువ్వు మాటికి నువ్వు పడిపోతున్నావు అంటే కారణము, నువ్వు మాటికి పడిపోయి లెగిస్తున్నావు అంటే గల కారణం ఏమిటో తెలుసా? నీలో వాక్యం ఉంటుంది, నీలో ప్రార్థన ఉంటుంది, కానీ ప్రార్థనను విడిచిపెడుతున్నావు, వాక్యాన్ని కూడా విడిచిపెట్టేస్తున్నావు. ఈరోజు నువ్వు చక్కగా నువ్వు నిలబడాలనంటే నీలో ఉండవలసింది ఏమిటో తెలుసా? 3వదిగా పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉండాలి. హల్లెలూయా. పేతురు పొందుకున్నాడు తల్లి. పేతురు గల నిలబడి మాట్లాడుతున్నారు. నిలబడి ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి మనము చూసినట్లయితే 17వ వచనము చూడండి తల్లి. దినమునందు నేను మనుషులందరి మీదను ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఈ విషయాన్ని నిలబడి మాట్లాడుతున్నారు. అంత్యకాల దినములో పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి కూడా కుమ్మరిస్తారని వాగ్దానం ఉంది యోవేలు గ్రంథంలో. ఆ వాగ్దానం కోసం ఆయన బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాత్రి వేళ చీకటిలో నీవు గలిలయుడువా, నీవు యేసు శిష్యుల్లో ఒక్కడువా అంటే పిరికి వందలాగా నాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడి బెదిరిపోయి అబద్ధమాడిన పేతురు గారు నిలబడి సమాజము ముందు, యూదుల ముందు, యెరూషలేము పట్టణముల సకల జనుల ముందు
నిలబడి పరిశుద్ధాత్మ కోసం బోధిస్తూ ఉన్నారు. ఈ ధైర్యం ఎక్కడిదనంటే, ఈ నిలబడే స్థితి ఎక్కడిదనంటే, బిగ్గరగా మాట్లాడే స్థితి ఎక్కడిదనంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నువ్వు పొందుకున్నావా పరిశుద్ధాత్మ దేవుణ్ణి? అయినంటూ ఉన్న అంత్యకాల దినములో స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరిస్తా. ఈరోజు కుమ్మరిస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఇంకా పొందుకోలేకపోతున్నావు, నువ్వు సరిగా నిలబడలేకపోతూ ఉన్నావు, సరిగా ఆ స్థిరమైన జీవితాన్ని గడపలేకపోతూ ఉన్నావు. చీటికి మాటికి ముందు ఉన్నాడే పేతురు, ఆత్మ పొందుకోక ముందు పేతురు ఉన్నాడు. ఆ పేతురులాగా నువ్వు పడిపోయి ఉంటూ ఉన్నావు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. నువ్వు స్థిరముగా నిలబడాలంటే వాక్యముతో పాటు, ప్రార్థనతో పాటు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకొని ఉండాలి తల్లి. హల్లెలూయా. అందుకే ఆయన వెళ్ళిపోతూ అంటూ ఉన్నారు, ఏమయ్యానంటే, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము. ఏమిటి ప్రయోజనకరం అంటే, నేను పరిశుద్ధాత్మ దేవుని నేను పంపిస్తూ ఉన్నాను. నేను స్వచ్ఛ స్వరూపి అయిన ఆత్మని ఈ భూమి మీదకి పంపిస్తూ ఉన్నాను. నేను ఆదరణకర్తను ఈ భూమి మీదకి పంపిస్తూ ఉన్నాను. ఆయన ఏమి చేస్తారో తెలుసా? ఆయన అన్యులకు కనబడరు, అన్యులు పొందుకోలేరు, అన్యులు చూడరు, కానీ నా బిడ్డలు పొందుకుంటారు, బిడ్డలతో నివాసము చేస్తారనే వాగ్దానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఆ వాగ్దానాన్ని పొందుకుంటూ ఉన్నావా తల్లి? ఈరోజు ఆయన అంటూ ఉన్నారు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం. ఏమిటి ప్రయోజనకరం అనంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వెన్ని శోధనలు వచ్చినా నీ మీదకి, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని యొక్క లోక ఆశలు నీకు సాతానుడు వచ్చి చూపించినా, నువ్వేమి చేస్తావో తెలుసా? నిలబడే ఉంటావు కానీ నువ్వు పడిపోవు. హల్లెలూయా. నిలబడి ఉండడానికి కారణము, 1 నీలో వాక్యము, 2 నీ కన్నీటి జీవితము, 3 పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పొందుకుంటే నీకు తెలియకుండా ప్రార్థన నీలో ఉంటుంది. హల్లెలూయా. నీకు తెలియకుండానే వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటావు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, నేను ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను, నేను ఆత్మతోనూ కూడా నేను ఆయనను స్తుతిస్తాను. ఈరోజు ఎటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం? ఈరోజు స్థిరమైన జీవితంలో నీలో లేకపోతే నువ్వు మాటి మాటికి నువ్వు పడిపోతూ ఉంటావు. నువ్వు పడిపోయినప్పుడు రెండవ రాకడలో కడబోరదు అని వింటే నీ భక్తి వ్యర్థమైపోతుంది. వ్యర్థపడే స్థితిలో, ఆయన మధ్యాకాశానికి చేరుకోలేని స్థితిలో మనం ఉంటాము తల్లి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, యెహెజ్కేలు గ్రంథంలో ఆయన అంటూ ఉన్నారు, ఓ నరపుత్రుడా, చక్కగా నువ్వు నిలబడాలంటే మొదట వాక్యము ఉండాలి, రెండవదిగా నా ఆత్మ ఉండాలి. ఆ ఆత్మను పొందుకుంటే ఆత్మని నేమి చేస్తుందో తెలుసా? చక్కగా నిలబడుతుంది. హల్లెలూయా. ఎందుకయ్యా అనంటే, నువ్వు నిలబడే స్థితిలో ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు, నీ భర్తను నువ్వు నిలబెట్టుకుంటావు, నీ రక్త సంబంధం నువ్వు నిలబెట్టుకుంటావు, నీ సంఘాన్ని నువ్వు నిలబెట్టుకునే స్థితిలో ఉంటావు. హల్లెలూయా. నువ్వు నిలబడి ఉండాలి తల్లి. ఎవరయ్యా దేవునికి ఇష్టలు అంటే, ఆ కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, ఆయనకు ఇష్టలైన వారు మాత్రమే నిలబడతారు. హల్లెలూయా. అనేక మంది ఆయనకు ఇష్టలుగా లేరు గల కారణం ఏమిటయ్యానంటే, వారు పడిపోయే స్థితిలో ఉన్నారు, వారు సంహారకుని చేత సంహరించే స్థితిలో ఉన్నారు, వారు మాటికి పడిపోతూ ఉన్నారు. ఐగుప్తులో బయలుదేరారు, కానీ కానానుకు వెళ్ళే ఆ ప్రయాణం 40 సంవత్సరంలో అనేక మంది దేవునికి ఇష్టముగా లేని వారు పడిపోయే స్థితిలో ఉన్నారు, దేవునికి ఇష్టముగా ఉన్నవారు నిలబడి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నాం మనం? దేవునికి ఇష్టరాలుగా ఉంటూ ఉన్నామా? పడిపోయి ఉంటున్నామా తల్లి? నువ్వు నిలబడి ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు, నీ బిడ్డల్ని నువ్వు నిలబెట్టుకుంటావు, నీ యొక్క రక్త సంబంధాలను నీవు నిలబెట్టుకుంటావు. హల్లెలూయా. ఆ పేతురు, నిలబడిన పేతురు ఏ విధముగా ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. ఎవరిని నిలబెట్టారో ఒకసారి మనం చూద్దాం. 3వ అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 8వ వచనం చదవండి తల్లి. దిగ్గున లేచి నిలిచి నడిచెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. చప్పట్లు కొడితే దేవాది స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవడయ్యానంటే, శృంగారం అనే దేవాలయం దగ్గర వీడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరు వచ్చారంటే, ఆ యొక్క పేతురు గారు, ఆత్మను పొందుకున్న పేతురు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన పేతురు వారు లోపలికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. వీడేం చేస్తూ ఉన్నాడు అనంటే, వచ్చిన వాళ్ళు చేతులు చూస్తూ ఉన్నాడో, జేబులు చూస్తూ ఉన్నాడో,
వచ్చిన వాళ్ళందరికీ అనంటే ఒక విషయం మనం జాగ్రత్తగా మనం గమనించాలి. వీడికి దేవునికి ప్రార్థన చేయడం చేత కాదు, కానీ ఆ కుంటివాడికి మనుషులకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఏమన్నా ఉంటే నాకు దయచే, ఒక వెండి బంగారం లేవుంటే నాకు దయచే, లేదా ధనం ఉంటే నాకు దయచే అని చెప్పి ఆ దేవాలయం బయట అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు అతనికి కాళ్ళు లేవు, అతనికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరికి తెలుసా? దేవునికి ప్రార్థన చేయడం లేదు, కానీ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే వచ్చిన మనుషులకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను భిక్షాటన చేస్తూ ఉన్నాడు. పేతురు గారు అంటూ ఉన్నారు, మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మేము ఏదైతే పొందుకున్నామో, ఏ నామములో పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నామో ఆ పరిశుద్ధాత్మ దేవుని, ఆ నామాన్ని, ఆ ప్రార్థన చేయడం జీవితాన్ని నీకు ఇస్తానని చెప్పి చెయ్యి పట్టుకొని అంటూ ఉన్నారు. యేసు నామములో నిలబడమంటే వాడు దిగ్గున లేచి నిలబడ్డాడు. హల్లెలూయా! నిలబడమే కాదు, వాడు నడిచినట్లు లేఖనము సెలవిస్తుంది. కారణం ఏమిటో తెలుసా? ఒకప్పుడు పడిపోయిన పేతురు కాదు, పరిశుద్ధాత్మ నిలబడిన పేతురు ఏమి చేస్తున్నాడంటే మొట్టమొదటిగా శృంగార దేవాలయంలో పడిపోయిన కుంటివాడిని లేపాడు. హల్లెలూయా! కారణం ఏమిటో తెలుసా? నిలబడే స్థానము. దేనితో నిలబడ్డాడు పేతురు అనంటే ఆయన పరిశుద్ధాత్మతో నిలబడి ఉన్నారు. హల్లెలూయా! అతను నిలబడిన తర్వాత దేవాలయంలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కుంటోడు దేవాలయంలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడము, దేవుని స్తుతించడము, దేవుని గణపరచడం మొదలుపెట్టాడు. హల్లెలూయా! కారణం ఏమిటో తెలుసా? ఆత్మను పొందుకున్నాడు పేతురు గారు. ఆ ఆత్మను ఆ కుంటి వాడికి పరిచయము చేశాడు. అక్కడ నిలబెట్టింది మాట్లాడుతున్నారు. పేతురు అంటూ ఉన్నారు, మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మేము ఏ నామమును ధరించి ఉన్నామో, ఏ ఆత్మను ధరించి ఉన్నామో ఆ నామమును, ఆ ఆత్మను నీకు పరిచయం చేస్తూ ఉన్నాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! కుంటివాడు అక్కడ లేడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే దేవాలయం లోపల ఉన్నాడు. నిలిచాడు, నడిచాడు. హల్లెలూయా! కారణం ఏమిటో తెలుసా? కుంటోళ్ళలోకి ఎవరు వెళ్ళారో? వాక్యము వెళ్ళింది. మొదట యేసు నామం వెళ్ళింది, రెండవదిగా పరిశుద్ధ ఆత్మదేవుడు వెళ్ళారు. అక్కడ కార్యము చేశారు. నిలబడే విధముగా ఆ కుంటోని చేశారు పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా! ఈరోజు నువ్వు ఇంకా నిలబడలేకపోతూ ఉన్నావు, ఇంకా కుంటోడులోగా బయట ఉండి బయట ప్రార్థన చేస్తూ ఉన్నావు. నాకు ఆత్మ కావాలండి, నాకు వాక్యములో నిలబడాలండి, నాకు ప్రార్థన నాకు నేర్పించండి. ఈ ప్రార్థన లేదు మనకి. కుంటోడులాగా భిక్షాటన చేస్తున్నావు దేవాది దేవుని దగ్గర. ఆయన అంటున్నారా, నేను సర్వాధికారిని. ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! నువ్వేం చేస్తున్నావు? నాకు ఆరోగ్యం కావాలి నాయన, నా బిడ్డలు బలపడాలి నాయన, నా బిడ్డలకు ఉద్యోగం రావాలి, పెళ్లి చేయాలి, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, తర్వాత లోకంలో కలిసిపోతున్నా. ఒక భిక్షవాడు చేసిన ప్రార్థన చేస్తున్నాం మనం. కానీ మేడగదిలో ఉన్నవారు అందరూ ఏమి చేస్తున్నారు తెలుసా? అయ్యా మాకు పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి, పరిశుద్ధాత్మ బలము మాకు కావాలి, అన్య భాషలు కావాలి, ఆ పరిశుద్ధాత్మ దేవుని మేము పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా! పొందుకున్న పేతురు ఏమి చేశారంటే పడిపోయిన వాడిని నిలబెట్టాడు. హల్లెలూయా! ప్రార్థన ఎవరికి చేస్తున్నాడు కుంటోడనంటే మనుషులకు చేస్తున్నాడు. లేచిన తర్వాత దేవునికి చేస్తున్నాడు. హల్లెలూయా! ఈరోజు నీ పిల్లలకు ప్రార్థన చేయడం చేత కాదు, సరిగా నిలబడడం చేత కాదు, నీ భర్తకు నిలబడే స్థితిలో నువ్వు భర్త లేడు, నీ భార్య నిలబడే స్థితిలో లేరు, వారికి ప్రార్థన చేయడం రాదు, దేవాలయంలో అడుగు పెట్టడం అంతకన్నా వారికి చేత కాదు. నువ్వు ఆత్మను పొందుకుంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు నిలబడేటట్లయితే, నువ్వు ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా? నీ భర్త దేవాలయంలో నిలబడతాడు. హల్లెలూయా! నీ పిల్లలు ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. నీ పిల్లలు ఉన్నతమైన స్థానము కోసము, ఉన్నతమైన స్థితి కోసము, ఆత్మ కోసం వారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా! మొట్టమొదట పేతురు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేయడం నేర్పాడు కుంటివాడికి. హల్లెలూయా! ప్రార్థన ఈ విధంగా చేయాలో. ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఇంకా కుంటి ప్రార్థన చేస్తూ ఉన్నావు, కుంటోడు ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధించిన దానం కావాలి, ఆరోగ్యం కావాలి. ఎంతకాలం చేస్తావు? చిరాకు రావడం లేదా? విన్న దేవుడికి చిరాకు వస్తుంది. దేవుడు అంటూ ఉన్నారు, పైనున్న వాటిని మొదట వెతకండి, తర్వాత మీకు అన్నీ ఇస్తా. నేను పక్షపాతి దేవుణ్ణి కాదు,
మీరు వెదికే రీతి మొదట స్థానం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మొదటి స్థానాన్ని లోకానికి ఇస్తూ ఉన్నావు, పడిపోతూ ఉన్నావు. మొదటి స్థానాన్ని వేరే దానికి ఇస్తున్నావు, పడిపోతూ ఉన్నావు. మొదటి స్థానాన్ని వేరే 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 వాటికి ఇస్తున్నావు, నువ్వు పడిపోతూ ఉన్నావు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నువ్వు నిలబడాలి అని అంటే, మొదట నువ్వు నిలబడాలంటే వాక్యానికి మొదటి స్థానమై, మొదట నువ్వు నిలబడాలి అని అంటే ప్రార్థనకు మొదటి స్థానమై, నువ్వు నిలబడాలంటే నువ్వు ఆత్మకు మొదటి స్థానమై. హల్లెలూయా, నిలబడగలగాలి తల్లి. ఎంతకాలమో పడిపోతూ ఉన్నావు, ఎంతకాలం మనం జీవిస్తూ ఉన్నా. రెండవదిగా ఏమి చేశారయ్యానంటే, ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం తీయండి తల్లి. 2వ అధ్యాయం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొదట నిలబడ్డ పేతురు కుంటువాడికి నేర్పింది ప్రార్థన ద్వారా నిలబెట్టడం నేర్పాడు. హల్లెలూయా. రెండవదిగా ఇక్కడ పేతురు ఆత్మ పొందుకున్న పేతురు ఏమి చేస్తున్నాడు తెలుసా? వాక్యము ద్వారా నిలబడడం నేర్పుతున్నాడు. హల్లెలూయా. మీరు వాక్యం వినండి, వాక్యం ద్వారా జీవించండి, వాక్యాన్ని చదవండి. ఆ వాక్యం ఏమైనా నిలబెడుతుందంటే, ఎంత మందిని నిలబెట్టిందంటే వాక్యం అక్కడ 3,000 మందిని నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నావా? వాక్యం కోసం ఎప్పుడైనా తప్పించావా? వాక్యం కోసం ఎప్పుడైనా అంగలార్చావా? నాకు ఆ వాక్య ప్రత్యక్షత కావాలని ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? అయ్యా, నీ దర్శనము నాకు కావాలి, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడయ్యా. ఈరోజు నేను సంఘాలకు వెళ్తున్నాను, యాజకులు నిలబెట్టి ఇదిగో నా సమస్య కోసం నువ్వు మాట్లాడు, నా సమస్యను తీర్చే విధముగా ఇదిగో నాకు ధైర్యం తెచ్చే ఆ వాగ్దానం, ఆ వాక్యము కోసం నన్ను పడిపోతూ ఉన్నాను, నిలబెట్టే వాక్యం కోసం నాతో మాట్లాడమని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయగలిగావా? వాక్యమును నిలబెడుతుంది. పేతురు గారు వాక్యము విని ఒక్కసారి 3,000 మంది నిలబెట్టాడు. హల్లెలూయా. ఎందుకయ్యానంటే పేతురు ఏ విధంగా ఉన్నాడంటే నిలబడే స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారంటే ఆత్మను పొందుకునే స్థితిలో ఉన్నారు పేతురు గారు. హల్లెలూయా. ఒక్కసారి 3,000, ఇంకొకసారి 5,000 మందిని నిలబెట్టారు తల్లి. హల్లెలూయా. ఆయన పడిపోలేదు, పడిపోయిన వారిని నిలబెట్టుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మరణము వరకు కూడా అనేక సంఘాలను కట్టాడు, అనేక మంది కుటుంబాలను కట్టాడు, అనేక మందిని కూడా ఏమి చేశాడంటే నిలబెట్టుకుంటూ అతని జీవితాన్ని ముగించాడు. హల్లెలూయా. ఎన్నడూ పడిపోలేదు ఆయన. ఒకప్పుడు పిరికివాడే, ఒకప్పుడు చిన్నదాని మాటలు విని పిరికివాడే, అబద్ధం ఆడినవాడే, కానీ ఆత్మను పొందుకున్న తర్వాత అనేక మందిని నిలబెట్టుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మను పొందుకుంటే నువ్వు పడిపోవు మొదట. రెండవదిగా పడిపోయిన వారిని నువ్వు లావబెట్టుతావు. హల్లెలూయా. నీ పిల్లలు పడిపోయారా? నువ్వు నిలబెడతావు. నీ సంఘంలో ఎవరైనా విశ్వాసులు పడిపోయారా? నువ్వు నిలబెడతావు. నీ భర్త తాగుడులో పడిపోయాడా? నువ్వు నిలబెడతావు. హల్లెలూయా. వాక్యము ద్వారా నిలబెడతావు. నీ కన్నిటి ప్రార్థన ద్వారా నువ్వు నిలబెడతావు. హల్లెలూయా. ఈరోజు మనం నిలబడి ఉన్నామా, పడిపోయి ఉన్నామా తల్లి? మూడవదిగా పేతురు గారు ఏమి చేశారయ్యానంటే, కొర్నేలి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కొర్నేలి ప్రార్థన ఉంది, అతనికి కన్నీటి ప్రార్థన ఉంది. కొర్నేలి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. కొర్నేలి, నీ ప్రార్థన నా దగ్గరికి వచ్చింది. నువ్వు ధర్మకార్యాలు చేస్తున్నావు, మంచిదే. అనేక దినాల నుంచి ప్రార్థన వచ్చింది, కానీ నువ్వు నిలబడలేని స్థితిలో ఉన్నావు. నీలో రక్షణ లేదయ్యా. ఇదిగో నిలబడ్డ పేతురు ఉన్నాడు. హల్లెలూయా. అతను ఏమి చేస్తున్నాడు తెలుసా? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు మిద్ది మీద. హల్లెలూయా. పంపించెళ్ళి నీ మనుషులను పంపించు. నువ్వు నిలబడాలంటే ఆత్మను పొందుకుని నిలబడ్డ పేతురు నీకు కావాలి. చప్పట్లు కూడా దేవాది స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు నిలబడాలి అని అంటే నిలబడ్డ యాజకుడు నీకు కావాలి. నువ్వు నిలబడాలి అని అంటే నిలబెట్టే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలి. హల్లెలూయా. నిలబడేవారు నీకు కావాలి, పడదోసేవారు నీకు కాదు. నిలబడ్డ వారిని నీ దగ్గరికి రావాలి. హల్లెలూయా. పేతురు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చూసారో చూద్దాం. 10వ అధ్యాయము ఒకసారి 44వ వచనం చదవండి తల్లి.
పేతురు గారు వచ్చి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన. ఆయన బోధ విన్నవారందరూ కూడా కొర్నేలి ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారో, వారి రక్త సంబంధాలు కావచ్చు, వారి పనివారు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, ఆ భర్త కావచ్చు, ఆ భార్య కావచ్చు, అందరూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా పేతురు గారు నిలబడ్డ పరిశుద్ధ ఆత్మ ద్వారా నిలబడ్డ పేతురు వాక్యము విని వారందరూ నిలబడ్డారు. హల్లెలూయా. మూడవదిగా ఆత్మ ఉంటే నిలబడతారని ఆయన బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నావా? ఇంకా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకపోతే పడిపోతావా? కొన్నేళ్ళు విపరీతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అందరి చేత మంచి పేరు పొందుకున్నాడు, దాన ధర్మాలు కూడా చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో నిలబడే స్థితిలో ఆయన లేడు. ఈరోజు నువ్వు నిలబడే స్థితిలో నువ్వు ఉండాలంటే మూడవదిగా ప్రార్థనతో పాటు వాక్యముతో పాటు పరిశుద్ధాత్మ దేవునే నువ్వు పొందుకోవాలి. ఈరోజు మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? మాటికి పడిపోతూ ఉన్నాం, నిలబడలేని స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావు. తల్లి, నిలబడాలి. నిలబడేవారే ఆయనకి ఇష్టలు, నిలబడ్డవారే క్రైస్తవుడు. హల్లెలూయా. ఆయనతో నడిచేవాడే క్రైస్తవుడు. తల్లి, మూడవదిగా నిన్ను నిలబెట్టేది ఏమిటంటే పరిశుద్ధ ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు ఆయన నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఎప్పటి వరకు తెలుసా? అంతము వరకు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి వచ్చింది ఎందుకనంటే నిలబెట్టడానికి, రెండవదిగా నిన్ను నడిపించడానికి. ఎక్కడికి నడిపించడానికి అంటే సర్వ సత్యములోనికి నిన్ను నడిపించడానికి. తల్లి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు నిలబడలేవు, పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు నడిపింపబడలేవు, పరిశుద్ధాత్మ పొందుకోకపోతే నువ్వు మధ్యాకాశానికి వెళ్ళే మార్గము నీకు తెలియదు. తల్లి, ఈరోజు పేతురు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు ఆత్మను పొందుకున్న పేతురు ఒకటి కుంటు వాడిని ప్రార్థన ద్వారా నిలబెట్టాడు. ఆ ప్రార్థన మీలో ఉండాలని పేతురు గారు మనతో మాట్లాడుతున్నారు. రెండవదిగా 3000 మందిని, ఒకసారి 5000 మందిని ఆయన దేని ద్వారా నిలబెట్టారంటే వాక్యము ద్వారా నిలబెట్టారు. ఆ వాక్యము నీలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మూడవదిగా కొన్నేలిని దేనితో నిలబెట్టారంటే ఒకటి ప్రార్థన ద్వారా, రెండవదిగా వాక్యము ద్వారా, మూడవది పరిశుద్ధాత్మ ద్వారా ఆ కొన్నేలి కుటుంబాన్ని నిలబెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పొందుకోవాలని నీకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఓ రోజు నువ్వు పొందుకుంటావా? తల్లి, వ్యర్థమైన ప్రార్థన మానేయండి, వ్యర్థమైన పరిశీడు ప్రార్థన మానేయండి, వ్యర్థమైన ఆ యొక్క శాస్త్రీయ పరిశీడు ప్రార్థన మానేయండి. తల్లి, నీ ఎదురుగుంటా ఒకటే ఉంది. నేను ఏ విధముగానైనా సరే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి. పొందుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా? నేను నిలబడతాను. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత లోకాశీల నాలో కలిగిన ఎన్ని శోధనలు వచ్చినా, నా యొక్క నావను ఈ సముద్రంలో నేను ఉన్నాను కాబట్టి, ఈ నావలో ఉన్నాను కాబట్టి, ఈ నావను ఎన్ని సముద్ర కెరటాలు వచ్చి కొట్టినా, ఎన్ని శోధనలు వచ్చి కొట్టినా నేను నిలబడే స్థితిలో ఉంటాను. ఎందుకన్నా అంటే నా నావలో ఆయన వాక్యం ఉంది, నా నావలో ప్రార్థన ఉంది, నా నావలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. పేతురు గారు స్థిరంగా నిలబడిపోయారు. తల్లి, కారణం ఏమిటో తెలుసా? ఎన్ని శోధనలు వచ్చినాయి ఆయన జీవితంలో, ఎన్నో శోధనలు వచ్చినాయి. ఆ శోధనలో నిలబడిన కారణంగా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ పేతురు, నేను ఎవ్వరికి ఇవ్వడం లేదు, కానీ తాళపు చెవులో నీకు మాత్రమే నేను ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ పేతురు, నా బండ మీద నువ్వు నిలబడ్డావు కాబట్టి, నువ్వు పడిపోలేని స్థితిలో ఉన్నావు కాబట్టి, ఆ ప్రార్థనలో ఉన్నావు, వాక్యములో ఉన్నావు, పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డావు కాబట్టి, ఆ బండ మీద నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వే కాదు ఆ బండ మీద నా సంఘాన్ని నువ్వు కట్టు. హల్లెలూయా. ఎవరు బండ మీద ఉంటారో తెలుసా? ఒకటి ప్రార్థన ఉన్నవారు, 2 వాక్యము ఉన్నవారు, 3 పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే బండ మీద నిలబడతారు. హల్లెలూయా. ఆ బండ మీద నిలబడిన వారికి పరలోక తాళపు చెవులు ఆయన ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు పరలోక ఆ తాళపు చెవులు నీకు కావాలేనంటే వాక్యమైన బండ మీదలో నిలబడాలి. హల్లెలూయా. ఆ యొక్క జీవ జలములైన పరిశుద్ధాత్మ బండ మీద నిలబడాలి. ఎప్పుడు నిలబడతావు తెలుసా? మూడవదిగా నీకు కన్నీటి ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు నిలబడతావు. నువ్వు నిలబడ్డావు అనంటే, నువ్వు స్థిరంగా నిలబడ్డావు అనంటే, నీ చేతిలో ధనము కాదు ఉండవలసింది, నీ చేతిలో ఈ లోక ఆశలు కాదు ఉండవలసింది, నీకు ఈ లోకములో ఈ రకరకములైనది కాదు నీ చేతిలో ఉండవలసింది. పరలోకపు తాళపు చెవులు ఉంటాయి. హల్లెలూయా. పరలోకపు తాళపు చెవులు నీ దగ్గర ఉన్నప్పుడు
పేతురెల్లి శృంగారాయముల దేవాలయంలో మాట్లాడుతున్నాడు. యేసు నామములో నిలబడు. హల్లెలూయా. నిలబడ్డాడు. 5,000 మంది నుండి మాట్లాడుతున్నాడు. ఒకసారి 3,000 మంది మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని బోధించక వారందరూ నిలబడ్డారు, పరలోక రాజ్యానికి చేర్చబడ్డారు. హల్లెలూయా. కొర్నేలి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని బోధించక అందరూ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారు. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరలోక రాజ్యంలో చేర్చబడ్డారు. హల్లెలూయా. నువ్వు నిలబడితే బండ మీద నువ్వు నిలబడి ఉంటే నీ కుటుంబాన్ని నిలబెట్టుకుంటావు. నువ్వు నిలబడి ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. నువ్వు నిలబడి ఉంటే నీ రక్త సంబంధాలని ఆ పరలోక రాజ్యములకు నువ్వు చేరుస్తావు. తల్లి, మొదట నువ్వు నిలబడి నేర్చుకోవాలి. స్థిరమైన నిలబడి నేర్చుకోవాలి. యేసుకేలుతో ఆయన మాట్లాడుతున్నాడు. ఓ నరపుత్రుడా, నేను నీతో మాట్లాడుతున్నాను, చక్కగా నిలబడు. నిలబడిన తర్వాత ఏమొచ్చిందనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోనికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు నిలబడి కలిగి ఉన్నామా తల్లి? ఈరోజు నువ్వు కృంగిపోతూ ఉన్నావు నీకు వచ్చిన సమస్యలను బట్టి, ఈరోజు నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి నువ్వు నిలబడలేని స్థితిలో ఉంటూ ఉన్నావు. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో దావీదు గారు అంటూ ఉన్నారు. 145వ దావీదు కీర్తన 14వ వచనం చూసి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనము చదవండి తల్లి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఆయన అంటూ ఉన్నారు, యెహోవా పడిపోయిన వారందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈరోజు నువ్వు పడిపోయి ఉన్నావు అమ్మా తల్లి లోకంలో. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నీకు వాక్యాన్ని ఇస్తాను, నువ్వు నా దగ్గరికి వస్తే నీకు పరిశుద్ధాత్మని ఇస్తాను, అప్పుడు నిన్ను ఉద్ధరిస్తాను, కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతానని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇటువంటి మనం జీవితంలో ఉన్నాము తల్లి. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నీ జీవితం వ్యర్థం. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నువ్వు ఎన్ని ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, ఎంత అందము కలిగి ఉన్నా, ఎన్ని ఉద్యోగాలు నువ్వు చేసినా, పరిశుద్ధాత్మ లేకపోతే అంతము వరకు నువ్వు నిలబడలేవు. అంతము వరకు నువ్వు నిలబడాలంటే ఒకటి నీలో వాక్యం ఉండాలి, రెండవదిగా పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మను వాక్యమును పొందుకున్నప్పుడు నువ్వు కన్నీటి ప్రార్థన నీలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నిలబడతావు. నువ్వు నిలబడితే నీ చేతిలో పరలోకపు తాళపు చెవులు ఉంటాయి. ప్రార్థన చేసుకుందాము తల్లి. కొన్ని వారాలుగా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా నిలబడాలో ఆయన మాట్లాడారు తల్లి. నిలబడి ఉంటే వచ్చే ధన్యత నీతో ఆయన మాట్లాడారు. నిలబడిన వారే ఆయనకి ఇష్టలో, నిలబడిన వారే ఆయన కోరుకుంటూ ఉన్నారు. నిలబడిన వారికి పరలోక రాజ్యము తాళపు చెవులు ఆయన మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజు నువ్వు పడిపోతూ ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా? దావీదు గారు అంటూ, యెహోవా కృంగిపోయి ఉన్న వారిని లేవనెత్తడానికి వచ్చేవయ్యా, వారిని ఉద్ధరించడానికి వచ్చేవయ్యా ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు నువ్వు మాటికి నువ్వు పడిపోతూ ఉన్నావా? అడుగు, పరిశుద్ధాత్మను అడుగు తల్లి. మేడగదిలో పరిశుద్ధాత్మ కోసం వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు మాటికి పడిపోవడానికి కాదు, నీకోసం ఆయన ప్రాణం పెట్టింది. నీకోసం పడిపోవడానికి కాదు. ఆయన అంటూ ఉన్నారు, నేను వెళుతూ ఉన్నాను, మీకు ప్రయోజనకరం చేకూరుస్తాను. ఏమిటి ప్రయోజనకరం అని అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ మధ్యకు పంపిస్తూ ఉన్నాను. ఆయన సదాకాలం ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఏమి చేస్తారు ఆయన వచ్చి అనంటే, మిమ్మల్ని బలపరుస్తూ ఉంటారు. ఆయన మిమ్మల్ని నిలబెడతాడు. ఆయన మిమ్మల్ని పడకుండా ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడుతున్నారు తల్లి.